ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన యావన్మందికి క్రీస్తు శిలువ శ్రమల సందర్భంగా వందనాలు శుభాలు అందిస్తూ ఉన్నా. మరి ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా పాప పరిహారం కొరకై శిలువలో వేలాడుతున్న యేసు ప్రభువా, మా దోష నివృత్తి కొరకై శిలువలో మా కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. మా కొరకై ప్రభువా శిలువలో రక్తమంతా కాడ్చినావు తండ్రి. మా శిక్షను శిలువలో మీరు భరించి మాకు ఇక శిక్ష లేకుండా రక్షణ భాగ్యం, పరలోక భాగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం. ఎప్పుడు శిలువలో ప్రాణం పెట్టి రక్తము గాడ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారో ఇక మాకు పాపము లేదు, దోషము లేదు, శాపము లేదు. ఆశీర్వాదాలే, దీవెన్లే, పరలోక భాగ్యమే మా కొరకై సిద్ధపరిచినందుకు స్తోత్రములు ప్రభువా. రాయలసీమ దయాశీస్ అధ్యక్ష పక్షంగా ఈ లెంట్ ధ్యాన స్రవంతిని నడిపిస్తున్నందుకై మీకు వందనములు. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు అంశం వేదన నుండి విడుదల, డెలివరెన్స్ ఫ్రమ్ డిస్ట్రెస్, డెలివరెన్స్ ఫ్రమ్ సఫరింగ్స్, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ బ్యాండేజెస్. వేదన నుండి విడుదల, విజయం ప్రభు మన కొరకై అనుగ్రహించి ఉన్నాడు, అనుగ్రహిస్తాడు. ప్రభు పేరట ఏ శ్రమ, ఏ శోధన, ఏ వేదన మనం అనుభవించినా మనం ధన్యులం, భాగ్యవంతులమని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ అంశానికి ఆధారముగా పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం 42వ అధ్యాయము 10 నుండి 17 వచనాలు కేటాయించబడింది. దేవుని బిడ్డలారా, ఈ 42వ అధ్యాయంలో శ్రేష్టమైన మాటలు, బహు శ్రమలు, బహు బాధలు, బహు అవమానములు యోబు భక్తునికి ఇవ్వబడ్డాయి. అన్నిటినీ జయించాడు దేవుని కృపలో. యేసు ప్రభు తర్వాత ఈ ప్రపంచంలో, ఈ లోకములో బహు శ్రమలు, బహు వేదనలు అనుభవించిన వ్యక్తి యోబు భక్తుడు. ఊజు దేశమందు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు. అలాంటి వ్యక్తికి భయంకరమైనటువంటి శ్రమలు, శోధనలు వచ్చాయి. 24 గంటల్లో 7 మంది కుమారులు చనిపోయారు, 3 కుమార్తెలు చనిపోయారు. సొంత భవంతి, ప్యాలెస్ పైకప్పు పడి అలాగే అప్పచ్చైపోయారు. 10 డెడ్ బాడీస్. సమాధికి వెళ్తుంటే ఏ తండ్రి సహించగలడు, భరించగలడు? 24 అవర్స్ లో ఒంటెలు, గొర్రెలు, ఎద్దులు, గాడిదలు, శత్రులు వచ్చి ఒక్కొక్క వైపు నుంచి దోచుకొని పోయారు. హీ బికేమ్ ఎంప్టీ, హీ బికేమ్ అలోన్. దేవుని బిడ్డలారా, అలాంటి శోధనలు భూలోకములో ఎవ్వరికి రాలేదు. కనుక శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు భాగ్యవంతులని బైబిల్లో రాయబడింది. దుఃఖపడవారు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. ఖచ్చితంగా అది ఏ దుఃఖమైనా ప్రభు బిడ్డవైతే, అది ఏ వేదనైనా ప్రభు ఓదారుస్తాడు. ఇప్పుడు ఏచుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, తృప్తిపరచబడతారు. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువ శ్రమల కాలంలో ఈ అంశం చాలా శ్రేష్టమైన అంశం. వేదన నుండి విడుదల, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ సఫరింగ్స్, డెలివరెన్స్ ఫ్రమ్ డిస్ట్రెస్. అద్భుతమైన దేవుడు మనకున్నాడు. అంతేకాదు, సమస్తం కోల్పోయిన తర్వాత అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపుల్లో పురుగులు, చీమో కారిపోతా ఉంటే దేవుని బిడ్డలారా, సొగసైన వాడు వికారంగా మారిపోయాడు. పట్టణమంతా, ప్రాంతమంతా, ఊరంతా అసహించుకుంటుంటే భార్య చూడలేక, ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటావు, దేవుని దూషించు, మరణం కమ్మో. సొంత భార్య, తాలిగట్టిన భార్య వచ్చి ద్వేషించేంతగా, చచ్చిపోనంతగా యోబు భక్తునికి శ్రమలు వస్తాయి, శోధనలు వచ్చాయి. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నువ్వు ఏ శోధనలో, ఏ శ్రమలో, ఏ అప్పులో, వ్యాధిలో ఉన్నావో భయపడాకు. దెర్ ఈజ్ డెలివరెన్స్, దెర్ ఈజ్ విక్టరీ, దెర్ ఈజ్ బ్లెస్సింగ్ ఉంది వాక్యంలో. 34వ సంకీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటి అన్నిటి నుండి నిన్ను విడిపించును. అన్నిటి నుండి, ఒక్కటి కూడా కాదు. కనుక ఎన్ని శ్రమలు, ఎన్ని రకాలైన బాధలు, అవమానములు, వ్యాధులు నీకు వచ్చినా నిబ్బరం కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు. తప్పకుండా దేవుడు విడుదల, విజయం అనుగ్రహిస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడిన తిరిగి లేచును. అందరు కాదు, నీతిమంతుడు అంటున్నా, ప్రార్థన చేసుకునే వాళ్ళు. నమ్మిన వాడే నీతిమంతుడు. 7 సార్లు అనే మాట, 7 అనే మాట పరిపూర్ణం, సంపూర్ణంగా కొలాప్స్ అయిపోయిన ముద్దును, అడుక్కు విర్రగొట్టిన చెట్టును ఆ ముద్దులోని చిగురు పుట్టినట్టు దేవుని బిడ్డ తిరిగి లేస్తావు, ప్రభు లేపుతాడు. నీతిమంతుడు విడవబట్ట గాని అతని సంతానపు వారు భిక్షమెత్తుట గాని చూచి ఉండలేదంటాడు దావీదు భక్తుడు. కనుక దేవుని బిడ్డలారా,
దావీదు కూడా 2 సార్లు సమస్తాన్ని కోల్పోతాడు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో సిక్లగు పట్టణములో అమాలేకులు వచ్చి దావీదు అనుచరులు యుద్ధానికి వేరే ప్రాంతానికి పోయి ఉండగా వచ్చే లోపల ఆ పట్టణమంతా అగ్ని చేత కాల్చబడి బూడిదే అంటే ఏమి లేదని ఊపితే పోతుంది. అలాగా ఆ పట్టణమంతా కాల్చబడి మొండిగోడలు, భార్యలను, పిల్లలను, పశువులను, ఎద్దులను, మొత్తము ఊడ్చుకొని తోలుకొని పోతారు. ఆస్తి అంతా పోయిన భార్యను తీసుకపోతే ఎంత వేదన మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంత అవమానం మీరు ఒక్కసారి ఆలోచించండి. 600 మంది అనుచరులు దావీదుకున్నారు. వారు అష్ట కష్టాల్లో ఉంటూ దావీదును అనుసరించారు. వాళ్ళ భార్యలు కూడా పిలుచకపోయారు, తోడుకొని పోయినారు దౌర్జన్యంగా. అది చూసి దేవుని బిడ్డలారా, దావీదును బట్టే కదా మనకి శ్రమలు. అనుచరులు చంపుదాం, దావీదును చంపుదాం, ఇతన్ని బట్టే కదా అని రాళ్ళు పట్టుకుంటే ఆ సమయంలో పానిబ్బరముతో తిరిగి వారి మీదికి లేకుండా కొట్లాడదాం రమ్మని అనకుండా ఆ మొండిగోడల్లో మోకాలు వేసి దేవుని స్తుతించి ప్రార్థించాడు దావీదు. కనుక మహాశ్రమంలో కూడా దేవుని మీద ఆధారపడాలి, దేవుని స్తుతించాలి, దేవుని కనపరచాలి, ప్రార్థించాలి. దేవుడు మార్గం చూపిస్తాడు, ప్రత్యామార్గం, ఆల్టర్నేటివ్ వే ప్రభు నీకు చూపిస్తాడు. ఇఫ్ యు ప్రే, గాడ్ విల్ షో ఆల్టర్నేటివ్ వే టు బ్రింగ్ ఆల్. దేవుని బిడ్డలారా, కనుక వేదన నుండి, శ్రమ నుండి తప్పకుండా ప్రభు మనల్ని విడిపిస్తాడు. విడిపించడాన్ని బైబిల్ చెప్పడంలా, ప్రభు రాసి పెట్టాడు. వాళ్ళల్లో భయంకరమైన శోధనలు, శ్రమను అనుభవించినటువంటి యోబు భక్తుని జీవితం గురించి ఇలాంటి దినాల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, 119:71 దావీదు అంటాడు, శ్రమ నొందియుట మేలాయనో. చూసారా, శ్రమ నొందియుట మేలాయనో అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమ మనమే కాదు, భక్తులే కాదు, సరాసరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా పొందుకున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు, ఆయన దేవుని కుమారుడై ఉండియు శ్రమల వలన విధేయత పొందుకొనెను, విధేయత నేర్చుకొనెను. దేవుని బిడ్డలారా, ఎంత వేదనతో యేసు ప్రభుల వారు తన శ్రమల గురించి ప్రార్థన చేశారో దేవుని వాక్యం చదివితే మనకు ఎంతో ఆదరణ, ఓదార్పు కలుగుతుంది. 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారే ఉన్న దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన దేవుని కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. శరీరధారే ఉన్న దినాలలో యేసు ప్రభుల వారు కన్నీళ్లతో, మహారోదనంతో, శ్రమల్లో ఎలా ప్రార్థించాలో ప్రభు నేర్పిస్తా. మహారోదనంతో, కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి లెంటి దినాల్లో మహారోదనముతో, కన్నీటితో ప్రభు ప్రార్థించాడు. అందుకే ఆ మరణాన్ని జయించాడు. శిలువ మరణం భయంకరమైన, అవమానకరమైంది. శిలువ మరణం బందిపోడు దొంగలకు, దేశద్రోహులకు వేసేది. ఆ దినాల్లో రోమన్ గవర్నమెంట్ వారు వేసేవాళ్ళు. అలాంటి నీచమైన, అవమానకరమైన శిలువ మరణం యేసు ప్రభుకు వచ్చింది. దాని నుండి బయటపడడానికి ఎంతగా ప్రార్థన చేశాడు. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దేవుని బిడ్డలారా, శ్రమల ద్వారా మనకు విధేయత. శ్రమలు వచ్చినప్పుడు నిబ్బరం కలిగి, ధైర్యం కలిగి ప్రార్థనలో కాపాలి. శ్రమలు, పరిశ్రమలు, సిరి సంపదలు వరుసగా ఉంటాయి. శ్రమలు, పరిశ్రమలు, ఆ పరిశ్రమలో ఉంటే సంపద, సిరి సంపదను మనం పొందుకుంటాం. కనుక శ్రమలు వచ్చాయా, దాని తర్వాత గొప్ప దీవెనలు ప్రభు నీ కొరకై, నా కొరకై ఏర్పాటు చేసి ఉన్నాడని గమనించాలి. శ్రమలు వచ్చినప్పుడు దేవుని వదిలిపెట్టాడు, నా ప్రార్థన వినడం లేదు, దేవుడు లేడు, ఇలాంటి అవిశ్వాస పలుకులు పలకకూడదు మనకు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమలు, సిరులు మనం పొందుకుంటాం. శ్రమలు ఎలాంటివంటే వస్తాంటాయి, పోతా ఉంటాయి. శ్రమలు కొంతకాలమే దేవుని బిడ్డలారా. అలాగనే మనకు వచ్చే శ్రమలు కూడా మనల్ని పరిపూర్ణంగా చేయటానికి, శుద్ధీకరించడానికి ప్రభు శ్రమలను మనకు అనుమతిస్తాడు. యోబు భక్తుని కూడా ఆ భయంకరమైన శ్రమలు మామూలు శ్రమలు కాదవి. 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకరోజే చనిపోవడం, యావదాస్తి 24 అవర్స్లో వచ్చి శత్రులు అన్ని వైపులుంటి దోచుకొని పోవడం సామాన్యమా? అలోన్, ఏమీ లేనివాడు అయిపోయినాడు. ఎందుకోసము? శుద్ధి కోసం. యోబును
శుద్ధీకరించటానికి, యోబును దీవించటానికే ప్రభుల వారు అనుమతించి ఉన్నారు. యోబుకు చెప్పలే, చెప్పింటే అంత బాధపడేవాడు కాదు. చెప్పడు దేవుడు, చెప్పకుండా అనుమతించాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్లో పిండి నలిగిపోయాడు. దేవుని బిడ్డలారా, 34వ కీర్తనలో విరిగిన వారికి యెహోవా ఆసనుడు, నలిగిన వారిని ఆయన రక్షించును. చూశారా, విరిగిపోతున్నావు అప్పులతో, వ్యాధులతో, శోధనలతో, శత్రులతో, నీకు దగ్గరగా ఉంటాడు, రక్షిస్తాడు, అన్నిటి నుండి రక్షిస్తాడు. కీర్తన 9:9, నలిగిన వారికి యెహోవా మహాదుర్గం, మామూలు దుర్గం కాదు, మనుషులందరూ వదిలిపెట్టిపోవచ్చు. కనుక దేవుని అయినా ప్రభు నీతో ఉంటాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూస్తే, యోబు శ్రమలన్నీ పోయి, శోధనలన్నీ పోయి, విడుదల, విజయం పొందుకున్నాక, మేలు పొందుకున్నాక రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు యోబుకు. శ్రమలన్నీ పోయిన తర్వాత అప్పుడు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి ఎంత లేసి నువ్వు శ్రమలు పొందుతీవని వరహాలు, ఒక్కొక్క వరహాలు ఇస్తూ బంగారు బహుమానం ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, రోగముతో ఉన్నప్పుడు, పురుగులతో ఉన్నప్పుడు, పుండ్లతో ఉన్నప్పుడు, చిల్లపి కూర్చొని గోగుతున్నప్పుడు, ఊర్లోంచి వెళ్ళిపోమను అని తృణీకరించిన ఏ ఒక్క బంధువు రాలే. అసలు అన్నదమ్ములు, అక్కచెల్లు ఉన్నారో మనకు తెలియదు, రారండి, ఎవరు రారు, ఒంటరి వాళ్ళం అయిపోతాం. యోబు 42వ అధ్యాయంలో అద్భుతంగా ఒక్కొక్కరు వచ్చి ఆదరించి, ఓదార్చి, వరహాలిస్తూ, బంగారు ఉంగరం పెట్టి ఆదరిస్తారు. ఎప్పుడు ఆదరణ ఇవ్వాల్సి ఉంది చెప్పండి మీరే? ఓదార్పు ఎప్పుడు? కొడుకులను పోగొట్టుకున్నప్పుడు, కూతుర్లను పోగొట్టుకున్నప్పుడు, ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు, బికారై రోడ్డు మీద పడినప్పుడు ఆదరించాల. ఎవరు రాలేదు, రారండి. ఈ లోకం అంతే. అందుకే ఎవరి మీద బాధపడాలి, వాళ్ళు రాలేదే, వీళ్ళు రాలేదే. దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు ఉంటారు. యోబు గ్రంథంలో 41వ అధ్యాయము 11వ వచనంలో, నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చానా? కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా ఏమన్నా ఇస్తారేమో ఎదురు చూశారు, ఎవ్వరు రాలేదు, రారు, ఇవ్వడానికి అసలు రారు. రాకపోగా నువ్వు అది చేసినావు, ఇది చేసినావు, అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ శోధనలు, తగిన శాస్తి దొరికింది, నీకు దొరికింది అని నిందిస్తా ఉంటారు. దేవుని బిడ్డలారా, 42వ అధ్యాయము 11వ వచనం, అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్కజనులందరూ, అంతకుముందు అతనికి పరిచయలైన వారిని వచ్చి అతనితో కూడా తన ఇంట అన్నపానలు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని ఓదార్చిరి. బాగుపడినాక దేవుడు శోధనలన్నీ తీసేసి, శ్రమలన్నీ తీసేసి రెండంతలుగా దీవించాడు. డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. బాగుపడిన తర్వాత అన్నీ పొందుకున్నాక మళ్ళా వచ్చి ఏమండి డ్రామా వేస్తుంటారు. అప్పుడు ఓదారుస్తారు. ఎప్పుడు ఓదార్చాల్సి ఉంది? కొడుకులు పోయినప్పుడు, కూతుర్లు పోయినప్పుడు, కురుపులతో చిల్ల పెంకు తీసుకుని గోక్కున్నప్పుడు వచ్చి ఆదరించాలి. ఎవ్వరే కానీ రాలేదు. కనుక ఈ లోకంలో ఎవరు నీకు సహాయం చేయరు. విను దేవుని బిడ్డ, ప్రభు నీతో ఉంటాడు. ప్రభు అక్కడ నీతో ఉంటాడు, నిన్ను ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, బయటికి తీసుకొని వస్తాడు. 9 కీర్తన, నలిగిన వారికి యెహోవా మహాదుర్గం, మామూలు దుర్గం కాదు, మహాదుర్గం. కనుక ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఏ శ్రమలో ఉన్నా, శోధనలో ఉన్నా, అనారోగ్యంలో, అప్పుల్లో ఉన్నా, బికారి అయిపోయినా, ప్రార్థన చేయి యేసు ప్రభులాగా, ప్రార్థన చేయి యోబులాగా, ప్రార్థన చేయి పరిశుద్ధ పౌరులాగా. ఫిలిప్పీ జైల్లో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం సువార్త ప్రకటించినందుకు, ఒక యవన బిడ్డను దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు రోమీయులు అందరూ కలుసుకొని పౌలు శీల వస్త్రములు తీసేసి, బట్టలు కూడా తీసి, బెత్తములతో కొట్టి చెరసాల్లో వేస్తారు. బొండగా వేసి, పెద్ద పెద్ద సంఖ్యలతో బొండగా వేసి, కుడుములు రక్తగాయాలైతాయి. బహుశా అప్పుడు సైతాన్, పౌలో ఏడు నీ దేవుడు, ఈ అవమానం తప్పించచ్చు కదా, ఈ దెబ్బను తప్పించచ్చు కదా, నువ్వు ఏం తప్పు చేసావు, సువార్తే కదా అని శోధించి ఉండి ఉండవచ్చు. అయితే ఆ నొప్పిలోనే, అవమానములోనే, ఆ చెరసాల్లోనే, ఆ చీకట్లోనే పౌలు శీల ప్రార్థన చేస్తూ పాటల ద్వారా కనపరిచారు. పౌలు శీలలు దేవుని బిడ్డలారా పాటలతో ప్రార్థించగా చెరసాల బృద్దాలయే. పాటలతో స్తుతించినప్పుడు అవమానములో, ఆ కన్నిటిలో, చీకటిలో, దెబ్బలతో రక్తము కారుతుండగా, బట్టలు లేకుండగా, అకస్మాత్తుగా సడన్లీ దెర్ ఇస్ ఎర్త్‌క్వేక్, మహాభూకంపం, చెరసాల బద్దలైపోయింది. భయపడాకు, విడుదల,
దెర్ ఈజ్ విక్టరీ, దెర్ ఈజ్ డెలివరెన్స్, దెర్ ఈజ్ గ్లోరియస్ బ్లెస్సింగ్స్ ప్రభు నీ కోసం సిద్ధపరిచి ఉన్నాడు. కనుక భక్తుని, యోబు భక్తుని శుద్ధీకరణ కొరకై అనేకులకు ఆశీర్వాదక తరతరాలు ఆయన బట్టి ఆదరించి బలం పొందడానికి ప్రభు అనుమతిస్తే స్నేహితులు వచ్చినారు, దూరంగా ఉండి విమర్శించిన, దగ్గరికి రాలే. నువ్వు అది చేసినావు, ఇది చేసినావు, అది చేసినావు. అంత బాగైనాక రెండంతలుగా దీవించబడినాక వచ్చి దేవుని బిడ్డలారా ఆదరిస్తున్నారు, పొగుడుతూ ఉన్నారు, వరహాలు బహుమానంగా ఇస్తున్నారు, బంగారు ఉంగరాలు పెడతా ఉన్నారు. కాబట్టి మన ఆదరణ యేసుప్రభువే, మన ఆదరణ దేవుడే ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుని గ్రంథమే మనకు సాక్ష్యం. యోబు ఆ కృపులతో వాసనతో వస్తూ ఉంటే ఆ ప్రాంతమంతా ఊరి వాళ్ళు వెళ్ళిపోమ్మను ఊరి బయటికి. ఒకప్పుడు ధనవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా ఉన్నప్పుడు ఆయన వస్తూ ఉంటే ఆయన వేసుకున్న అత్తరు వాసన పీల్చుకోవడానికి అందరూ లేచి నిలబడేవాళ్ళు మంచాల మీద, అందరూ రోడ్ల మీదకి వచ్చేవారు. ఆయన పోతుంటే ఆయన వస్త్రాలు ఆయన సువాసన పీల్చుకోవడానికి. ఇప్పుడైతే ఆ రోగంతో ఉన్నప్పుడు, కురుపులతో ఉన్నప్పుడు అసహించుకుని పొమ్మను ఊరు బయటికి. దేవుని బిడ్డారా, తృణీకరింపడి ఊరు బయటికి పోయి పొలాల్లో, అడవుల్లో ఒక బావిలో ప్రతిరోజు ఉదయం సాయంకాలం స్నానం చేశాడు. ఆ కురుపులు కడుక్కుండేవాడంట. ఆ బావి ఇప్పటికి కూడా ఉంది ఇరాక్లో. ఉజు దేశం అంటే ఇరాక్ ప్రాంతం. ఈదనప్పుడు కూడా ఒకసారి వేశారు, పేపర్లో వేశారు. ఇరాక్లో ఉజు దేశమందు పూర్వకాలం యోబు ఆ గాయాలు, కురుపులు కడుక్కుండే ఆ బావి ఇప్పటికి కూడా ఉంది. అన్ని బావిలు ఎండిపోయాయి కానీ ఈ బావి మొత్తం ఎండిపోలే. దైవలీల, దైవ మహిమ, దైవ కృప. ఎవరైనా ఆ బావిలోకి వెళ్ళి ఆ నీళ్లు కడుక్కుంటే ప్రతి రోగం పోతుంది. ఇప్పటికి కూడా ప్రతి రోగం పోతా ఉంది, ప్రతి నొప్పి పోతా ఉంది. హల్లెలూయా. వేదన నుండి విడుదల, వేదన నుండి విజయం, వేదన నుండి విమోచన ప్రభు ఇస్తాడు. భయపడాలి. దేవుని బిడ్డల తర్వాత మనం చూస్తే తిరిగి కొడుకుల్ని ఇచ్చినాడు, తిరిగి కుమార్తెలు ఇచ్చాడు. డబల్ 7,000 ఒంటెలు, 14,000 ఒంటెలు, 7,000 గొర్రెలు, 14,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 6,000. డబల్ డబల్ డబల్. అంతేకాదు, గతంలో కంటే అందమైన సొగసైన కుమార్తెలను, కుమారులను దేవుడిచ్చాడు. 15వ వచనం, ఏబు దేశమంతటను ఏబు కుమార్తెలతో సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు స్వాస్థ్యములు ఇచ్చాను. ఈక్వల్ షేర్ ఇన్ ప్రాపర్టీ ఏబుతో ప్రారంభమైంది. ఈక్వల్ షేర్. ఆ ముందు మోషే కాలంలో ఒక 5 మంది సహోదరులు, ఆడపిల్లలు తండ్రి చనిపోతే మాకు కూడా స్వాస్థ్యమే అని మోషే ప్రవక్తను అడిగారు. ఇప్పుడు యోబు అందరి షేర్, ఈక్వల్ షేర్, లాంగ్ లైఫ్. 140 సంవత్సరాలు బతికాడండి. బహుశా 40 ఏళ్లలో, 50 ఏళ్లలో ఆ రోగం వచ్చిందేమో, ఆ శ్రమ వచ్చిందేమో. ఆ తర్వాత 90-100 సంవత్సరాలు బతికాడు. లాంగ్ లైఫ్. ఎంత చక్కటి ఆశీర్వాదం. 4 తరాల వరకు పిల్లలను చూశాడండి యోబు భక్తుడు. కనుక దేవుని బిడ్డలారని ముగిస్తూ ఉన్న శ్రమలు, పరిశ్రమలు, శ్రమలు, సిరి సంపదలు, శ్రమలు, ఆశీర్వాదములు ప్రభు మన కొరకై ఉంచాడు. కనుక నీకు ఎంత ఉన్నా, ఏ శోధన ఉన్నా, ప్రే మోర్, మోర్ అండ్ మోర్. ఫాస్టింగ్, ప్రేయర్, కాన్సంట్రేట్, ప్రేయర్ ఆఫ్ టియర్స్. కన్నిటితో ప్రార్థన చేయ బిడ్డ, విడుదల పొందుకుంటావు, జయం పొందుకుంటావు. నేను ముగిస్తూ ఒక చిన్న జరిగిన సంఘటన మీకు చెప్పి నేను ముగిస్తాను. నీ ప్రతి వేదన నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి అవమానం నుండి, ప్రతి అప్పు నుండి ప్రభువుని విడిపిస్తాడు, జయమిస్తాడు. యోబు భక్తుడు మనకు సాదృశ్యం. దావీదు భక్తుడు, అనేక మంది భక్తులు, పౌలు, శీల, అనేక మంది భక్తులు మనకు బైబిల్లో సజీవ సాక్షులుగా ఉన్నారు. కనుక భయపడాకు, తిరిగి రా దేవుళ్ళకి, తిరిగి ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకో, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఒక ఊరిలో, టౌన్లో పేదలు, అమ్మ నాయన పేదలు, చక్కటి పాప, బాగా చదువుకునింది, డిగ్రీ అయిపోయింది, నెక్స్ట్ బీఈడీకో వేరే ట్రైనింగ్ సిద్ధపడతా ఉంటే పల్లెటూరు నుండి ఒక సంబంధం వచ్చింది. అక్కడ ఒక కొడుకే 50-60 ఎకరాల పొలం ఉంది. దేవుని బిడ్డలారా, మంచి పొలం, 3 పంటలు పండే పొలం. వారు, ఆ అబ్బాయి కొంచెం భక్తిపరుడు. నాకు ఏమేకపోయినా పర్లే, భక్తిగల భార్య రావాలని ఎదురు చూసేవాడు. వెతికి ఎన్ని సంబంధం నో అని చెప్పారు. ఒక సంబంధం ఎవరో చెప్పారు, పలానా టౌన్లో ఒక పాప ఉంది, పేదవాళ్ళు. అయితే పాప చక్కగా మారుమనసు పొంది, రక్షణ పొంది, దేవుని స్తుతించే బిడ్డ, ఆత్మతో నింపమనే బిడ్డ అని చెబితే
సంబంధం వచ్చినారు. అయితే పల్లెటూరు. ఈ పాప ఈ యవనస్తురాలు టౌన్లో ఉంది. అమ్మ నాయన ఆ పాపను భంగపోయి, అమ్మా అబ్బాయి బాగున్నాడు, భక్తిపరుడంట, నీ భక్తికి ఆ బిడ్డ భక్తికి సరిపోతుంది, ఒప్పుకోమ్మంటే, నన్ను దేవుడు సేవ పిలుస్తున్నాను నాయన, నేను సేవ చేయాలి నాయన, నేను సేవకుని పెళ్లి చేసుకుంటానంటే, లేదులేమ్మా మనం పేదోళ్ళం తల్లి, నీ పెళ్లి కూడా చేసే శక్తి మాకు లేదు, ఎట్లో కష్టాలు పడి నేను చదివించుకున్నాం, 50 ఎకరాల తరి సారవంతమైన భూమి ఉంది, చేసుకోమంటే అమ్మా నాన్నల మాట కాదనక ఆ పెళ్లి టైంలో భర్తను ఒకటి అడిగింది, కాబోయే భర్తను, ఏమండి నేను సేవ చేయాలి, పెళ్ళైన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతంలో సేవ పంపిస్తామంటే సర్లే అని ఒప్పుకున్నాడు. పెళ్ళి గంభీరంగా అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత దాదాపు ఆ ప్రాంతంలో 20 గ్రామాల్లో యేసు ప్రభు సువార్త లేదు, చిన్న మందిరం లేదు. ప్రార్థన చేస్తామంటే స్టార్ట్ చేయని చెప్పినాడు దేవుడు. భర్తను అడిగింది, వద్దు, ఇదంతా అన్యుల ప్రాంతం, అన్నీ దేవాలయాలే ఉన్నాయి, పూజ పునస్కారాలే, ఏమనుకుంటారో, నేను మొదటి అడిగాను కదా, పెళ్ళి ఎప్పుడు అడిగాను కదా, నేను సేవ చేసుకుంటానని. ఏం సేవ చేయాలి ప్రభు అంటే స్టార్ట్ చేయమంటున్నాడు, ఇంట్లో ప్రార్థన ఆరాధన స్టార్ట్ చేయమంటున్నాడు. అబ్బాయి పెళ్లి కుమారుడు ఆమె భర్త అమ్మా నాయుడు చెప్తా, అమ్మ వద్దని చెప్పారు. పాప ఏడుస్తూ ఉంది, బాధపడతా ఉంది. భార్య బాధను చూడలేక, సరేలే మన పక్కింట్లో ఒక ఇల్లు ఉంది కదా, దాంట్లో స్టార్ట్ చేసుకోపో. 10-20 ఇల్లు తిరిగి స్త్రీలందరినీ పోగు చేసి ఆరాధన ప్రారంభించింది. వస్తూ ఉన్న 10 మంది 20 మంది వస్తూ ఉన్నారు. ప్రభా బిడ్డకు స్వస్థత ఇచ్చినాడు, అనేక మంది వస్తూ ఉన్నారు. ఆ 20-25 గ్రామాలకు ఒక్క చర్చి లేదు, ప్రార్థన అనేది లేదు, సువార్త లేదు. అయితే అందుకే ప్రభు ఆ బిడ్డను ప్రేరేపించినాడు. 5 మంది 6 మంది ప్రతి వారం పెరుగుతా 50 మంది అయినారు. మంచి సువార్త, మంచి స్తుతి ఆరాధన జరుగుతూ ఉంది. అయితే ఆ ప్రాంతం ఒక మాంత్రికుడు ఉన్నాడు. అతను తెలిస్తే పంపించినాడు, మేము అగ్రవర్ణాల వాళ్ళం, ఇక్కడ యేసు ప్రభు పేరుండకూడదు, యేసు ప్రభు సువార్త ఉండకూడదు, అన్ని మంత్రాలే, అన్ని తంత్రాలే, చెప్పు ఆపేయమని చెప్పు. ఈ 25 క్రమాలు నా అధీనంలో, నా కంట్రోల్లో ఉన్నాయి, చెప్పు. ఆ పెళ్ళెవరో కొత్తగా పెళ్ళైందట, యేసు వారు ప్రార్థన ప్రారంభించిందట, వద్దని చెప్పు, రాకపోతే నేను రావాల్సి వస్తుంది. వాళ్ళు చెప్తే అత్తామామలు భర్త గజ వణికినారు. అమ్మా ఇక్కడ అంతా అదే ఉంది, మానుకో అంటే నేను మానుకోను, ఏమైనా మానుకోను, నేనేం తప్పు చేస్తున్నా మీరే చెప్పండి అని బ్రతిమలాడి మళ్ళీ స్టార్ట్ చేసింది. పెరుగుతూ ఉన్నారు. ఒకరోజు ఆ మంత్రికుడు మామూలు మంత్రికుడు కాదు, మంత్రిస్తే కార్యం జరగాల్సిందే. సైతాన్ శక్తి వల్ల ఏం చేస్తే జరుగుతూ ఉంది, దయ్యముల శక్తి వల్ల. ఈ పాపను బెదిరించడానికి ఆదివారం వచ్చినాడు. మంత్రాలు వేసుకొని పసుపు పూసుకొని కుంకుమ పూసుకొని భయంకరంగా వచ్చి, ఎవరిక్కడ ప్రార్థన అన్నప్పుడు దేవుని బిడ్డలారా ఆ 50 మంది పరిగెత్తిపోయినారు. ఒక 10 మంది నిలిచినారు. ఆ పాప ప్రారంభించినటువంటి ఆ విశ్వాసి గజ వణుకుతా ఉంది. ఎంపిలా ఈ ప్రాంతం 25 గ్రామాలకు నేనే అధిపతిని, మా దేవుడు తప్ప ఎవరుండకూడదు చెప్పాను కదా, ఇదిగో ఇప్పుడు మంత్రించి ఒక అద్భుతం చేస్తా ఉన్నా, నీ దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు, చూసు, ఆ తర్వాత నువ్వు స్టాప్ చేయాలా, లేకపోతే నీ అంతు చూస్తా అని చూడు అని చెప్పి ఆ బల్ల దగ్గర ప్రసంగించే బల్ల దగ్గర సెంటర్లో బోళ్ళ పడుకొని ఎల్లెలుగా పడుకొని మంత్రాలు చదివినాడు. గజ వణుకుతా ఉంది. అందరూ గుమ్ముకున్నారు బయట. గజ వణుకుతుంది పాప. మంత్రాలు చదువుతా, గట్టిగా కేకలేస్తా, శపిస్తా మంత్రాలు చదువుతా ఉంటే అతను భూమి నుంచి టేబుల్ వరకు లేచిన, అట్లే లేచిన గాలిలో. ఆ పాప చూసి వణికిపోతా ఉంది. ఇక నీ దేవుడు గొప్ప దేవుడు అయితే నన్ను కిందికి దించు. మరి భయపడి చెమటలు బట్టి ఆ బిడ్డ, విశ్వాసి ప్రారంభించిన బిడ్డ గోడ కొట్టుకుంటూ, దేవా నిన్ను ఏం చేయమంటావు ప్రభువా, నువ్వే ప్రారంభించమని చెప్పావు కదా సేవా అని ప్రార్థిస్తున్నప్పుడు, కన్నీళ్ళు గాడ్చినప్పుడు, నా బిడ్డ భయపడాకు, ఒకే మాట పలుకు, యేసు నామమున గద్దిస్తున్నా, పడు కిందను అని దేవుడు ప్రేరేపించినాడు. ఇక ధైర్యం అంతా కూడా కట్టుకొని ఎన్నికి తిరిగి ఆ గాల్లో టేబుల్ వరకు గాల్లో పడుకున్నటువంటి ఆ గొప్ప మాంత్రికుని యేసు నామమున ఆజ్ఞాపిస్తున్న, పడు కింద అంటూనే దేవుని బిడ్డలారా ఎల్లెలక పడుకున్న బోర్లపక బడి ముక్కు పగిలి లొడ్డు రక్తం గార్చి చచ్చిపోయిన భయపడి ఆ పాపకు నమస్కారం దండం పెట్టి, అమ్మ
మీ దేవుడు గొప్ప దేవుడమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, నీ జోలికి రానమ్మా, నా మీద కోపడాకమ్మా అని అదే పాత. చూశారా శ్రమలు ఎందుకు వస్తాయో? ఆ రోజు నుండి కుప్పలు కుప్పలుగా స్త్రీ పురుషులు పెద్ద చర్చి కెథడ్రల్ కట్టి ఆ ప్రాంతంలో గొప్ప పాశ్రమగా ముద్రించబడి తమిళనాడులో ఒక ప్రాంతంలో ఇది జరిగింది. దేవుని బిడ్డ చూడాలా, శ్రమలకు వణికిపోయింది, శ్రమలకు భయపడింది. గొప్పవాళ్ళు మాంత్రికులు అగ్రకులాల వాళ్ళని భయపడింది, కానీ ప్రభు జయం ఇచ్చి విడుదల ఇచ్చి గొప్ప ఆశీర్వాదం 50 ఎకరాలు ఇచ్చే లాభం కంటే ప్రార్థన ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి పొందుకున్నారు. ముగిస్తున్న బిడ్డ, నీ వేదన నుండి, నీ శోధన నుండి, నీ వ్యాధి నుండి, నీ అవమానం ప్రభు తప్పిస్తాడు, విడిపిస్తాడని ఆయన మీదనే ఆధారపడదాం. 147 సంకీర్తన 11-12 వచ్చిన యెహోవా యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకోని వారి యందు యెహోవా ఆనందించు దేవుడై ఉన్నాడు. ఆయన కృప కోసం కనిపెట్టుకో, ఆయన బలం మీద ఆధారపడ్డు, ఎవరి బలం మీద ఆధారపడాకు. ప్రభు అద్భుతాలు చేస్తాడు, విజయం అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, ఇలాంటి దినాలలో, ఈ దీక్షా దినాలలో, ఉపవాస దినాలలో, తపస్సు దినాలలో మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. బిషప్ తండ్రి గారిని, కుటుంబాన్ని, కుమారులను, తల్లి గారిని ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నారు, దీవించము. ఓ దేవా మీకు స్తోత్రములు ప్రభువా. అలాగే చైర్మన్ బెనహర్ బాబును, యూత్ బోర్డు సెక్రటరీ వినయ్ బాబును దీవించము తండ్రి. ఇంకా ఈ 40 దినాలు వాక్యం అందిస్తున్న ప్రతి గురువును, సేవకుని దీవించము. ఈ వాక్యాలు వింటున్న ప్రతి బిడ్డను దీవించము. మీ జీవితాలు మీకు సమర్పించుకొని నేను విశ్వాసం ఉంచి ఏ శ్రమ వచ్చినా, శోధన వచ్చినా మీ మీద ఆధారపడ్డానికి కృప అనుగ్రహించమని రాయలసీమ అధ్యక్ష ఖండంలో ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘాన్ని, గురువును దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. త్రియేక దేవుడు యేసు ప్రభుల వారు మిమ్ములను, మీ కుటుంబాలను, బిడ్డలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.